శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. అందరికీ నమస్కారం. ఏప్రిల్ నెలలో ఉగాది పండుగ తర్వాత నుంచి మేషరాశి వారి యొక్క జీవితంలో ఎన్నడూ కూడా చూడని అద్భుతమైన రోజులు రాబోతున్నాయి. ఖచ్చితంగా మీరు అనుకున్న విషయాలలో ముందుకు వెళ్ళడానికి ఈ ఏడాది ఎంతగానో మీకు సహకరిస్తుంది. కాబట్టి మేషరాశి వారి యొక్క జీవితంలో ఈ ఉగాది పండుగ తర్వాత నుంచి ఏ విధమైనటువంటి ముఖ్యమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో ఈరోజు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మరి ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో ఎంకరేజింగ్ మరియు సపోర్టివ్గా ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్తే గనక మేషరాశి వారికి ఈ 2024 క్రోధినామ సంవత్సరం ఉగాది పండుగ తర్వాత నుంచి ఎంతో విశేషంగా ఉండబోతుంది. ఎందుకంటే తృతీయ స్థానంలో శని, చతుర్థ పంచమ స్థానాలలో గురు సంచారం, దశమ స్థానంలో ఇంకా లాభ స్థానాలలో కేతు గ్రహ సంచారం అనేది ఉంటుంది. దీంతో పాటుగా చతుర్థ పంచమ స్థానాలలో రాహు గ్రహ సంచారం, రవిచంద్ర గ్రహాలు, గురు శుక్ర వార్యలు ప్రధాన ఫలితాలను నిర్దేశిస్తాయి. అయితే ఏ రాశి వారికి చూసుకున్నా కూడా సంకల్పాలను నెరవేర్చుకోవడానికి 100% ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మేషరాశి వారి యొక్క సంకల్పాలు నెరవేరాలి అంటే కనుక వీరికి శ్రమించే గుణంతో పాటు ఆ భగవంతుణ్ణి లేదా మీరు నమ్మిన పనిని అద్భుతమైన శక్తితో నడిపించేటటువంటి శక్తి మీకు కలిగి ఉంటుంది. అదేవిధంగా కొన్ని సంవత్సరాల కన్నా కూడా ఈ క్రోధినామ సంవత్సరం అనేది మేషరాశి వారికి అన్ని విధాలుగా సానుకూలమైన ఫలితాలను అందిస్తుంది. అంతేకాదు ఈ సంవత్సరం వీరికి ఆర్థిక అభివృద్ధి కూడా ఎంతో బలంగా ఉంటుంది. అయితే వ్యాపారాలు, దీనికి సంబంధించిన వ్యవహారాలు కూడా వీరికి విశేషంగా లభిస్తాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నిత్య దీపారాధన అనేది వీరికి విశేషమైనటువంటి ప్రయోజనాలను కలిగించేలా చేస్తుంది. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఒకచోట లాభాలు రాకపోయినా మరొక చోట వీరికి లాభాలు వస్తాయి. బంగారం, వెండి లాంటి లోహాల వ్యాపారం చేసే వారికి సాధారణ ఫలితాలు సూచిస్తున్నాయి. అయితే కుటుంబ పురోగతిలో కొన్ని ఒడిదుడుకులు అనేవి ఏర్పడతాయి. ఈ వర్గానికి సంబంధించి మిమ్మల్ని అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. స్వగృహ యోగం అనేది సంభవిస్తోంది. నూతన వ్యాపారం పెట్టడానికి చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలకు దారితీస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీరు చేసేటటువంటి కార్యక్రమాలు వివాదాస్పదమవుతాయి. కొంతమందికి మీరు వ్యక్తిగతంగా హామీ ఉండాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ప్రేమ వివాహం అదేవిధంగా నిదానంగా అనుకూలిస్తుంది. అయితే ఈ సంవత్సరం మధ్యలో ఆర్థిక పరిస్థితి అనేది గాడిలో పడుతుంది. సమిష్టిగా నూతన వ్యవహారాలు నిర్వహిస్తారు. ఎవరికి ఏ రకమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలో, ఎంత భాగం ఇవ్వాలో చక్కగా నిర్ణయించుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనేది అనుకూలంగా ఉంటుంది. అయితే ఫైనాన్స్ వ్యాపారంలో మాత్రం ఇబ్బంది పడతారు. మీరు ఒక మంచి కార్యక్రమం కోసం వసూలు చేసిన చందాల విషయంలో వివాదాలు, నిందలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. వృత్తి వ్యాపారాలలో, ఉద్యోగంలో ప్రతి వ్యక్తి యొక్క ప్రత్యేక శైలిని నిలబెట్టుకుంటారు. పట్టుదలగా వ్యవహరించడం జరుగుతుంది. కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి. కొత్త పరిచయాల వల్ల ఉపయోగం కలుగుతుంది. సంతాన అభివృద్ధి బాగుంటుంది. అయితే సంతానం విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తే మంచిది. ముఖ్యంగా ఆర్థిక విషయాలు అంతగా అనుకూలంగా ఉండకపోవచ్చు. చెల్లించాల్సిన రుణాలు చెల్లిస్తారు. ఇంకా సహోదరి వర్గానికి రహస్యంగా సహాయం చేస్తారు. నాగసింధూరం ప్రతిరోజు నుదుటన ధరించడం వల్ల నరదిష్టి, నరఘోష తొలగిపోయి జనాకర్షణ అనేది ఎక్కువగా ఏర్పడుతుంది. ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం, ఇతర భాషలను నేర్చుకునే ప్రయత్నాలు మీకు ఫలిస్తాయి. విద్యా సంబంధమైన విషయాలలో కోరుకున్నటువంటి పురోగతి లభిస్తుంది. విద్యా సంస్థలు, సామాజిక సేవా సంస్థలు, లోహపు వ్యాపారాలు అనుకూలమైన ఫలితాలను సాధించుకుంటారు. చేతి వృత్తుల వారికి మంచి ఫలితాలు సూచిస్తున్నాయి. భూముల కొనుగోలు, అమ్మకాల విషయంలో లాభపడతారు. రహస్య ప్రయాణాలు చేస్తారు. రహస్య చర్చలు ఫలిస్తాయి. అయితే ఈ సమయంలో మాట నిలకడలేని మనుషులతో కలిసి పనిచేసి నష్టపోతారు. కొన్ని బాధ్యతల నుంచి తప్పుకోవాలని అనుకుంటారు. పరిస్థితులు అందుకు అనుకూలించవు. అయితే వాహన సౌఖ్యం కలుగుతుంది. ఎంత సాధించినా కూడా ప్రశాంతత అనేది మీకు లభించదు. కుటుంబంలో ఆప్యాయత, అనురాగాలు లోపిస్తాయి. ఇన్సూరెన్స్ సేవలను ఉపయోగించుకుంటారు. అందరి అభిప్రాయాలకు భిన్నంగా ఒక శుభకార్యాన్ని పూర్తి చేస్తారు. రాజకీయంగా ఉన్నత స్థానాలలో ఉన్నవారు, ముఖ్యమైన అధికారులు మిమ్మల్ని ఆదరిస్తారు. స్థానిక నాయకులతో విభేదాలు పరాకాష్ఠకు చేరతాయి. దాని తర్వాత మీ అభివృద్ధి బాగుంటుంది. ముఖ్యంగా మీరు లాభపడతారని చెప్పుకోవచ్చు.
ఫ్రంట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వల్ల వచ్చేటటువంటి కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఎక్కువగా దేనికి ఆవేశానికి లోను కాకండి. అంతేకాకుండా నిరాశ నిస్పృహలకు కూడా దగ్గరకు రానివ్వకండి. విద్యా సంబంధమైనటువంటి విషయాలలో మీరు కోరుకున్నటువంటి పురోగతి లభిస్తుంది. విద్యా సంస్థలు, సామాజిక సేవా సంస్థలు, లోహపు వ్యాపారాలు అనుకూలమైన ఫలితాలను సాధించుకుంటారు. చేతి వృత్తుల వారికి మంచి ఫలితాలు అనేవి సూచిస్తున్నాయి. భూముల కొనుగోలు, అమ్మకాల విషయంలో కూడా లాభపడతారు. రహస్య ప్రయాణాలు, రహస్య చర్చలు కూడా ఫలిస్తాయి. అయితే కాలానికి ఎదురిది అనుకూల ఫలితాలను సాధించుకుంటారు. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో విజయం సాధించి కుటుంబ ప్రతిష్టను నిలబెడతారు. శుభకార్యాల నిమిత్తం, అభివృద్ధి కార్యక్రమాలను నిమిత్తం రుణాలు చేయాల్సి వస్తుంది. అయితే ఆరోగ్యపరంగా స్వల్ప జాగ్రత్తలు అనేవి అవసరం. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. అవివాహితులకు వివాహం కలుగుతుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజించినట్లయితే ఖచ్చితంగా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కూడా ఈ సంవత్సరం ఎంతగానో అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా శుభంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో చాలా వరకు సర్దుకుపోతారు. అవమానాలు ఎదురైనా మౌనంగా భరిస్తారు. చట్టపరంగా విడిపోవాలని నిర్ణయించుకుంటారు. అయితే ఇది కొంతమంది విషయంలో మాత్రమే జరుగుతుంది. అందరికీ వర్తించదు. మీ సంతానానికి కలలో కూడా ఊహించిన విశ్వవిద్యాలయంలో సీట్ లభిస్తుంది. సాంకేతిక విద్యలో రాణిస్తారు. కార్యాలయంలో ఉన్నతాధికారుల వేధింపులు ఎక్కువవుతాయి. ఇబ్బందులు నాగాస్త్రంలా మీదకు వస్తూనే ఉంటాయి. అయితే శ్రీకృష్ణుని దయతో అర్జునుడు బయటపడినట్లుగా దైవానుగ్రహంతో మీరు కూడా బయటపడతారు. మీ పూర్వీకుల యొక్క స్థిరాస్తుల విషయంలో కొత్త సంగతులు వెలుగు చూస్తాయి. అవి మీకు లాభాన్ని చేకూరుస్తాయి. క్రీడా, సాంస్కృతిక రంగాల్లో మంచి ఫలితాలు సాధించుకుంటారు. తల్లిదండ్రుల మాటలను కూడా గౌరవిస్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఉద్యోగం సంపాదించుకుంటారు. అవివాహితులకు వివాహ కాలంగా చెప్పుకోవచ్చు. విదేశీ సంబంధం అనేది కుదురుతుంది. ఆకస్మికంగా వివాహం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ పేరుపై ఇతరులు చేసే వ్యాపారాలు కూడా లభిస్తాయి. ఇక ఈ సమయంలో ధనాకర్షణకు అష్టలక్ష్మి పీఠాన్ని ఉపయోగించండి. వ్యాపార పరంగా అనేక అవకాశాలు కలిసి వస్తాయి. నూతన బ్రాంచీలు ఏర్పాటు చేస్తారు. అందరినీ కూడా మీకు తగ్గట్టుగా మీరు నడిపించుకోగలుగుతారు. కాంట్రాక్టర్లు, వర్క్ ఆర్డర్లు, వస్త్ర వ్యాపారులు, సబ్ కాంట్రాక్టర్లు వీటి పనులన్నీ కూడా లాభదాయకంగా ఉంటాయి. వ్యక్తిగత అవసరాలకు, ఆరోగ్యం కోసం ధనం అధికంగా ఖర్చు పెడతారు. సంతానం కోసం మీరు కల్పించినటువంటి స్థిరాస్తి విషయాలు, ఒప్పందాలు కుదురుతాయి. ముఖ్యంగా మీ ఇంట్లో ఒక శుభకార్యం అయితే మీ చేతుల మీదుగా జరగడం మీకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. అయితే కుటుంబంలో అనేక అనారోగ్యాలు మిమ్మల్ని ఈ సమయంలో ఎంతగానో బాధపడేలా చేస్తాయి. అదేవిధంగా ఆదాయం బాగా ఉన్నప్పటికీ పొదుపు చేయడం కష్టమవుతుంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఆంజనేయ స్వామిని విశేషంగా పూజించండి. దీంతో పాటుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించినా కూడా మీకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్‌లో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కు ఈ వీడియోని షేర్ చేసుకోండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. శుభమస్తు.